దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యము నిమిత్తమై ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి ఆనందరాజన్న గారు వాక్యము నిమిత్తమై ప్రార్థనలో నడిపిస్తారు. అందరి తెల్ల వంచుకున్న నామములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన యవనస్తుల కూడిక నుండి యవనస్తుల కూడిక వరకు నీవే కాచి కాపాడి నీ సజీవులకు మమ్మల్ని ఉంచి నీ ఆలములకు చేర్చుకొని మమ్మల్ని కృపగా వాడుకుంటున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో ఏమి జరుగుతున్నదో నువ్వు బహుగా ఎరిగి ఉన్నావు ప్రభువా. ఈ పాప ఊపిలో మేము పడకుండా ఈ యవనస్తులో చెడిపోతున్నారు ప్రభువా. వారందరినీ కూడా నీ ఆలములకు చేర్చుకొని బహుగా దీవించి నీ మాటలు వినే భాగ్యాన్ని దయచేస్తామని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, అమ్మగారు చెప్పే వాక్యమంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకును రాలేక వెనకబడి ఉన్న వారందరికీ కూడా నీవే మంచి మనసును దయచేసి వారి నియాలములకు చేర్చుకొని వినే భాగ్యం దయచేస్తావని యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క యవనస్తుల ఆరాధన కార్యక్రమంనకు ఏర్పాటు చేయబడినటువంటి మరి అంశము ఏమిటి అంటే, అంశము కాదు కానీ ఒక వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఎవరు కనపడతారు అంటే, ఎవరు కనపడతారండి? యేసేపు, ఇంకా ఒకసారి చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనమును మాత్రం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఎవరెవరు కనపడుతున్నారండి? పోతీఫర్ యొక్క భార్యయు, ఇంకా ఎవరు కనపడుతున్నారు? యేసేపుయు, అతని యజమానుడు కనబడుతూ ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం, ఎందుకంటే యేసేపు యొక్క లక్షణాలను, యేసేపు హెచ్చింపబడుతూ ఉన్నాడు. ఆ హెచ్చింపబడుటకు గల లక్షణాలు ఎలాంటివో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది సంఘంలో కూడా యవనస్తులు ఉన్నారు, యవనస్తురాన్లు ఉన్నారు. కానీ దేవుని సన్నిధానానికి రాలేక, దేవుని వెందలి భయము భక్తి కలిగి జీవించలేక లోకంలో పాపమును మునిగిపోయేవారిగా ఉంటున్నారండి. కానీ యేసేపులోని మంచి లక్షణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసేపు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడండి. యేసేపు బాల్యము నుండి కూడా దేవుని భయమును భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి యవనస్తులు అంటే ఎవరండి? ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు? 16 నుంచి 45 సంవత్సరాల వరకు యవనస్తులేనండి. అయ్యో నాకు పెళ్ళయింది, నేను యవనస్తుల కూడికకు రాను అనకూడదండి. కానీ 16 సంవత్సరముల నుంచి 45 సంవత్సరముల వరకు యవనస్తులేనండి.
నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. దేవుని యందలి భయము భక్తి లేని జీవితాల్లో ఉన్నారు. అనుకుంటూ ఉంటారు, నేను ఇంటి దగ్గర ఉండి నాకు భయము ఉంది, భక్తి ఉంది, కానీ నేను దేవుని సన్నిధానానికి రాలేను పని భారం వల్ల అనుకో. కానీ యేసేపు కూడా మంచి పని గలవాడేనండి. తన యజమాని కుటుంబంలో మంచి గృహ నిర్వాహకుడండి. కానీ యేసేపు మరి బాల్యము నుండి కూడా దేవుని యందు భయము కలిగినటువంటి బిడ్డగా ఉంటున్నాడు. దేవుని యందలి భయము భక్తి ఉంటే యేసేపులాగా నీవు నేను మనమందరము కూడా హెచ్చింపబడతామండి. దేవుని యందలి భయము భక్తి లేకపోతే మన జీవితాలలో మనము హెచ్చింపబడలేము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ఎంత కష్టము చేసినా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరేనండి. ఎందుకు? దేవుని యందలి భయము లేదు, భక్తి లేదండి. మనం ఎందుకు ఇంత కష్టం చేస్తున్నాం కానీ ఆశీర్వదింపబడడం లేదు, ఇంత కష్టపడుతున్నాం కానీ దీవింపబడడం లేదు, ఫలించడము లేదు, అందుకోసమే అభివృద్ధి చెందడము లేదు. యేసేపు అనగా అర్థం ఏమిటండి? ఫలించేడి కొమ్మ, లేదా అభివృద్ధి, లేక ఆశీర్వాదము అని కూడా పిలువవచ్చండి. మీనింగ్స్, అర్థాలు. యేసేపు అనగా ఫలించేడి కొమ్మ, అభివృద్ధి, ఆశీర్వాదం అండి. యేసేపులాగా సంఘములో ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు కూడా అభివృద్ధి చెందే బిడలుగా ఉండాలి. అలా అభివృద్ధి చెందాలి అంటే బాల్యములో నుండే దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి బిడలుగా ఉండాలి. దేవుని యందలి భయము భక్తి ఎప్పుడైతే ఉంటుందో మనము ఆశీర్వదింపబడతాము, ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. దేవుని యందలి భయము భక్తి లేకపోతే ఎంత కష్టపడినా కూడా అంతా వ్యర్థమేనండి, బూడిదలో పోసినటువంటి పన్నీరేనండి. అది దేనికి కూడా ప్రయోజనకరముగా ఉండదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని ప్రణాళికలోనున్న యేసేపు తన అన్నల చేత అనేక రీతులుగా ద్వేషింపబడినను. అన్నల చేత ఏం చేస్తున్నాడండి యేసేపు? ద్వేషింపబడుతూ ఉన్నాడు, దేవుని చేత హెచ్చింపబడుతూ ఉన్నాడండి. అన్నల చేత ద్వేషింపబడినను, దేవుని చేత మాత్రం ఏం చేస్తున్నాడు? హెచ్చింపబడుతున్నాడు. ఆ హెచ్చింపబడుటకు గల కారణం ఏంటి? దేవుని యందలి భయము భక్తేనండి. ఫరో ఇంటికే అధికారిగా ఉన్నాడండి. ఎవరింటికి? ఫరో ఇంటికే అధికారిగా ఉన్నాడు, లేక ప్రధాన మంత్రిగా కూడా ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అతను అట్టి స్థితిని పొందుటకు అతనిలోనున్నటువంటి మంచి లక్షణాలే ఏంటి అంటే, అతడు చిన్నితనములో నుండే అనగా బాల్యములో నుండే దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక అతడు దేనిని కూడా ముట్టలేదు, దేవునికి విరోధముగా పాపము చెయ్యలేదు. అయితే పాపము చెయ్యలేదు అంటే చిన్నితనములో ఉన్నటువంటి భయము భక్తే కారణమండి. నిజంగా చెట్టై వంగనిదే మన వంగుతుందండి. అందుకోసమే చిన్నితనములోనే మన పిల్లలను చక్కటి మార్గములో నడిపించే తల్లిదండ్రులముగా ఉండాలి అని జ్ఞాపకము చేసుకుంటున్నాను. అందుకోసమే మనము మరి చాలా యవనస్తుల అందరికీ కూడా హెచ్చరించేది ఏమిటి అంటే, నా యవన బిడలారా, మరి బయట ఉన్నా కూడా దేవుని వాక్యమును పెడచెవిన పెట్టక శ్రద్ధగా వింటూ, ప్రభువా నీ సన్నిధానములోకి చేరి నిన్ను ఆరాధించే ధన్యతను నాకిమ్మయ్యా, నీ యందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యమును నాకు అనుగ్రహించు ప్రభువా అని మనము దేవుణ్ణి అడగాలండి. కానీ యవనస్తులు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రము ఏం లేదండి, సమయం లేదు. ఫ్రెండ్స్తో స్నేహం చేయడానికి సమయం ఉంటుంది, వారితో మరలా డిన్నర్స్ చేయడానికి
సమయం ఉంటుంది, లేదా అక్కడ ఇక్కడ తిరగడానికి సమయం ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి, గుంపులు కూర్చొని మాటలు మాట్లాడడానికి సమయం ఉంటుంది. కానీ 4 అడుగులు వేస్తే దేవుని సన్నిధానాన్ని వస్తుంది. దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధిద్దామని ఒక్కరికి కూడా జ్ఞానం లేదండి. కానీ యవనస్తులమైన మనము ఎలా ఉండాలి అంటే దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండాలండి. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో పాపము నీలో ఉండదండి. కానీ ఇక్కడ యోసేపును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపులో పాపము ఎంత మాత్రము కూడా లేదండి. ఉందా? ఒకసారి ఆ లేఖనాన్ని చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అయితే ఆమె పాపము చేయాలని ఆశిస్తూ ఉంది. కానీ యోసేపు దేవుని యందు భయము కలిగిన వాడు గనక ఆ పాపమున్న స్థలములో నుంచి దూరముగా పారిపోయినాడు. అలా పారిపోవడానికి కారణము ఏమిటి అంటే దేవుని యందలి భయము భక్తి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటాడు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నావో, ఎట్టి తలంపుతో ఉన్నావో, ఎట్టి ఆలోచనతో దేవుని సన్నిధానంలో ఉన్నావో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యోసేపు లాగా నీవు నేను కూడా దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి చదువుకుందామండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు అనేది లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఈ చదవబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ఉన్న మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు మరి ఎలాంటి వాడంటే గృహ నిర్వాహకుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. గృహ నిర్వాహకునిగా ఉంటూ నీతి న్యాయములతో నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఒక వ్యక్తి మనకు అన్నీ ఇచ్చి నువ్వు ఇంటిలో ఏలు అన్నారనుకో, ఏం చేస్తారండి? ఇంకా దేవుని భయము లేకుండా సమస్తాన్ని కూడా. కానీ అతడు ఏం చేశాడంటే ఎంతో నీతి న్యాయములతో జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. గృహ నిర్వాహకుడిగా ఉంటూ నీతి న్యాయములను అనుసరించి ప్రవర్తించినటువంటి వాడు ఎవరండి? యోసేపు. మరి నీలో నీతి ఉందా? న్యాయం ఉందా? న్యాయంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? ఒక యవనస్తుడివే, ఒక యవనస్తురాలివే, మరి ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నావు. మరి నువ్వు ఎలా నీతి న్యాయముగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నావో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకోసమే యోసేపును మన ముందర ఉంచాడండి. ప్రతి ఒక్క యవనస్తుడికి కూడా యోసేపే ఒక సాదృశ్యం అండి. తను ఆశీర్వదింపబడాలన్నా, తను ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా యోసేపు లాంటి సుగుణములను కలిగి జీవించాలండి. మరి అలాంటి సుగుణాలు కలిగి ఉన్నామా? అరే వాడు బాగుపడుతున్నాడు, నేను బాగుపడాలి, వాడు అది చేస్తున్నాడు, నేను అది చేయాలి, అది కాదండి. యోసేపును మనం ఆదర్శంగా తీసుకోవాలండి. యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. యోసేపు గృహ నిర్వాహకునిగా ఉంటూ నీతి న్యాయముగా ప్రవర్తించినటువంటి యోసేపుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 5-6 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నామండి. వారిద్దరూ అనగా
చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే. రాత్రి యందు కలలు కనిరి, ఒక్కొక్కడు వేరు వేరు కలభావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాకాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి? తన యజమానుని ఇంట తనలో కావలియున్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవ్వరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి, భావములను చెప్పుటకు దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించుమని చెప్పెను. ఆ కలలు చెప్పేది ఎవరంట? దేవుడేనంట. ఆ భావం చెప్పేది యోసేపుకు దేవుడేనంట. అది దేవుని ఆధీనములోనే ఉంది. అన్ని పరిస్థితుల్లో యోసేపు ఎవరిపైన ఆధారపడ్డాడండి? దేవుని పైన ఆధారపడ్డాడండి. మరి నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావా? ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మరి కలలకు భావము చెప్పాలన్నా కూడా దేవుని ఆధీనమే కదా అంటున్నాడు. అంతగా దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. మరి నువ్వు ఉంటున్నావా? దేవునిపై ఆధారపడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే బిడలంగా ఉండాలి. అందుకోసమే ప్రతి యవనస్తుడు కూడా లోకముపై ఆధారపడక, తల్లిదండ్రులపై ఆధారపడక, ఎవరిపై ఆధారపడాలంట? దేవునిపైన ఆధారపడాలంట. మరి దేవునిపైన ఆధారపడుతున్నావా? ఓ యవన కుమారుడా, ఓ యవన కుమార్తె, నువ్వు దేవునిపై ఆధారపడినట్లయితే నువ్వు హెచ్చింపబడతావు. దేవుని ఆనుకొని ఉన్నట్లయితే నువ్వు దీవింపబడతావు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవుళ్ళో నువ్వు ఎదిగితే దేవుడు నిన్ను ఫలించేటట్టు చేస్తాడండి. మరి దేవునిలోనే నువ్వు అంటు కట్టుకొనకుండా ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? ఎలా ఆశీర్వదింపబడతావు? ఎలా దీవింపబడతావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడలంగా ఉండాలి. అందుకోసమే అన్ని పరిస్థితులలోనూ దేవునిపై ఆధారపడే వారంగా ఉండాలి. అది ఎట్టి పరిస్థితి అయినా కూడా ఎవరిపై ఆధారపడాలండి? పక్కవారిపైన, నీ భార్య పైన, నీ భర్త పైన, దేవునిపై ఆధారపడాలండి. దేవునిపై ఆధారపడినప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఒక ఫలించేడి కొమ్మగా నిన్ను ఉంచుతాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నాలుగోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. చాలండి. ఇక్కడ దేవుని ఎడల యోసేపుకి ఏముందండి? గౌరవం ఉందండి, ప్రేమ ఉందండి, దేవుని ఎడల నమ్మకం ఉందండి. అందులో ఉన్న భావాన్ని మాత్రమే నేను వివరిస్తున్నాను. దేవుని ఎడల గౌరవం ఉంది, సన్మానము గలవాడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యోసేపులో మొట్టమొదటి ఎలాంటి లక్షణాలు ఉన్నాయండి? ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? దేవుని యందలి భయము, భక్తి ఉంది. అందుకోసమే యోసేపు ఫలించేవాడుగా ఉన్నాడు. అన్నల చేత ద్వేషింపబడిన కూడా దేవుని చేత హెచ్చింపబడుతూనే ఉన్నాడండి. అవునా కదా? రెండోది, యోసేపులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, అతడు ఒక గృహ నిర్వాహకుడిగా ఉంటూ నీతి న్యాయములతో ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. మూడోదిగా, ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా దేవునిపై ఆధారపడి జీవించాడు గనక దేవుడు యోసేపును హెచ్చించాడండి.
నాలుగోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఎడల గౌరవము సన్మానము గలవాడుగా ఉన్నాడు. దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. అందుకోసమే యోసేపును అన్ని స్థితులలో దేవుడు ఆదుకుంటూనే ఉన్నాడండి. మరి నిన్ను నన్ను అలా ఆదుకోవాలంటే నీవు నేను కూడా దేవుని యందలి ఏముండాలి? గౌరవం ఉండాలండి, ప్రేమ ఉండాలండి, దేవుని పైన నమ్మకం ఉండాలండి. నిజంగా అప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అదే రీతిగా చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 50వ అధ్యాయము ఆదికాండము 19 నుంచి 21 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందామండి. 50వ అధ్యాయము. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచూ ఉన్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. చాలండి. తన అన్నలు యోసేపుకు ఎంత కీడు చేసినను యోసేపు మాత్రం ఏం చేస్తున్నాడండి? మేలే చేస్తున్నాడు. కానీ మనలోకి ఎవరైనా మన అన్నదమ్ములే మనకు కీడు చేశారనుకో, మనం ఏం చేస్తాం? వాడు నాకు ఇది చేశాడు, ఇది తక్కువ చేశాడు, అది తక్కువ చేశాడు, వానితో అస్సలు మాట్లాడము అంటారా అన్నరా? అన్నదమ్ముల్లో కానీ యోసేపు మాత్రము, యోసేపుకు అన్నదమ్ములు ఎంత హాని తలపెట్టినా కూడా యోసేపు మాత్రము కీడుకు ప్రతి కీడు చేయలేదండి. ఎందుకు? దేవుని పట్ల గౌరవం ఉంది గనక. ఎందుకు? దేవుడంటే భయము భక్తి ఉంది గనక. తన సహోదరులంటే ప్రేమ ఉంది గనక. తల్లిదండ్రుల ఎడల ప్రేమ చూపిన వాడుగా ఉన్నాడు గనక మరి యోసేపు కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసే వ్యక్తిగానే ఉన్నాడు. అందుకోసమే దేవుడు యోసేపును ఎంతగానో ఆశీర్వదించాడండి. కానీ మన అన్నదమ్ములు అలా చేస్తారండి? చేస్తారా? ఒక్కరున్న వాళ్ళకి ఏం బాధ లేదు, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకు ఒకసారి చెప్పండి. ఒకవేళ కొద్దిగా ఏదైనా ఎక్కువైందనుకో, వద్దులే, ఎంత వద్దు, పిల్లలనే సరిగ్గా వారి పిల్లలను బాగా చూసుకుంటారు, వీరి పిల్లలను. ఇదే అండి లోకంలో. కానీ యోసేపు మాత్రం కీడుకు ప్రతి కీడు చేయలేదండి. చేశాడా? చేయలేడు. మరి యోసేపులాగా నీలో కూడా ఆ సుగుణము, మంచి లక్షణము ఉంటే నీవు కూడా హెచ్చింపబడతావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే సహోదరులు తనపై అసూయ చెందుటకు కారణం ఏమిటి అంటే, సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారము ఎవరికిచ్చాడు? తండ్రికిచ్చాడు యోసేపు. తన అన్నదమ్ములు చేసే చెడు సమాచారాన్ని తండ్రికి అందించినందుకు యోసేపు పైన అన్నదమ్ములు ఏం చేశారు? అసూయపడ్డారు, యోసేపును ద్వేషిస్తూనే ఉన్నారండి. నిజంగా మనలో కూడా అలా ఉన్నారేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ సహోదరులు తనపై అసూయ చెందుటకు గల కారణము యోసేపు నిలువుటంగిని తండ్రి ద్వారా పొందుట వలన కూడా అసూయ అండి. అన్నాళ్ళకు నా తమ్మునికే నిలువుటంగిచ్చాడు నా తండ్రి, మాకు మాత్రము ఏమి ఇవ్వలేదు. ఒకసారి ఆదికాండం చదివినట్లయితే అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుందండి. నేను మనకు సమయం కూడా చాలా తక్కువ కనుక నేను చెప్తున్నాను. అంత మాత్రమే కాకుండా యోసేపు పైన అన్నదమ్ముల అసూయపడుటకు మూడో కారణం ఏమిటంటే, కలల ద్వారా దైవ చిత్తాన్ని, సంకల్పాన్ని తెలియచేయటం వలన కూడా నిజంగా కలలకే భావము చెప్పినటువంటి యోసేపు అండి.
ఎందుకు అంటే దేవునిపై ఆధారపడ్డాడు గనక కలలకు కూడా భావము చెప్పే సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు యేసేపుకు అనుగ్రహించాడండి. యేసేపు ఎట్టి స్థితిలోనూ పాపము చేయలేదండి. పాపమున్న స్థలములో నుంచే దూరంగా పారిపోయాడు. అతని యజమానుని భార్య ఎంత పాపము చేయడానికి ఉద్దేశించినా కూడా అతను నేనెట్లు ఇంత దేవునికి విరోధంగా దుష్కార్యము చేసేదను అని దూరంగా పారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది అందుకోసమే దేవుడు అన్ని విధాలుగా యేసేపును హెచ్చించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అంత మాత్రమే కాక అనేకులకు ఆదర్శంగా కూడా ఉంచాడు. యేసేపు జీవితము ద్వారా మన జీవితాలు కూడా ఇలా ఉండాలి, మనలో కూడా ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గోతిలో పడదోయబడినటువంటి యేసేపు గొప్పవానిగా, ఒక ప్రధానమంత్రిగా హెచ్చింపబడినట్లు కూడా మనం చూస్తున్నాం. అన్నదమ్ములు ఏం చేయాలండి? గోతిలో పడేయాలనుకున్నారు, కానీ దేవుని ఆధీనంలో ఉంది, అది లేదు. గొప్పవానిగా చేయాలని ఉంది. ఒక ప్రధానమంత్రిగా, ఒక అధికారిగా నియమించాడు దేవుడు. మరి నువ్వు కూడా అలా ఉండాలి అంటే దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని ప్రభునామం. అతడు దేవునికి భయపడి పాపము చేయకుండా తన జీవిత పవిత్రతను, ప్రవర్తనను అతి జాగ్రత్తగా కాపాడుకున్నాడండి. పాపము చేయకుండా ఏం చేశాడండి? తన జీవితాన్ని, తన జీవిత పవిత్రతను, అంత మాత్రమే కాకుండా ప్రవర్తనను కూడా జాగ్రత్తగా కాపాడుకున్నాడండి. ఈ నేటి దినాల్లో నా యవన బిడ్డలందరూ కూడా యేసేపులాగా పవిత్రతను కాపాడుకునేవారిగా ఉండాలి, ప్రవర్తనను కాపాడుకునేవారిగా ఉండాలి. నీతి న్యాయంగా నడుచుకున్నట్లయితే మరి దేవుని చేత హెచ్చింపబడతావు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. మారుచున్న ఈ లోకంలో దేవునికి మాత్రమే యేసేపు ఏం చేశాడండి? ప్రథమ స్థానాన్ని ఇచ్చాడండి. మరి నా యవన బిడలారా, ప్రథమ స్థానాన్ని మనం దేవునికి ఇస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవునికి మాత్రము ప్రథమ స్థానం ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవునికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వలేక పోతూ ఉన్నామండి. నిజంగా ఒక్కసారి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. నిజంగా యేసేపు దీన మనసు కలిగి ఉన్నాడా లేదా? ఆయన రెక్కల కింద, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యేసేపు లాగా నీవు నేను హెచ్చింపబడాలి అంటే మనలో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలండి? ఎన్ని లక్షణాలు ఉండాలి? 6 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఉన్నాయా? ఒకవేళ ఇంతకాలము లేకపోతే ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా, ప్రభువా యేసేపు వలె నేను ఎదుగుటకు నాకు నేర్పు ప్రభువా, దేవుణ్ణి అడుగుదామండి. అడిగితే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబన్ను అంటూ ఉన్నాడు కదా, అడగాలి. రెండోదిగా యేసేపు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు? వెరీ గుడ్. గృహ నిర్వాహకునిగా నీతి న్యాయములతో ప్రవర్తించెను అని మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే యేసేపు హెచ్చింపబడ్డాడండి. మూడోదిగా అన్ని పరిస్థితుల్లో, అందుకోసమే చెప్పేటప్పుడు కంపల్సరిగా రాసుకోవాలండి. రాసుకున్నామనుకో ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు చదువుతాము. వాక్యము ద్వారా మన జీవితాన్ని ఏం చేస్తామండి? పవిత్రపరచుకుంటామా లేదా? స్నానం చేస్తే నీ శరీరం పైన ఉన్న మురికి ఎలా పోతుందో, నువ్వు వాక్యాన్ని చదివితే నీలో ఉన్నటువంటి పాపం అనే మలినము కూడా తొలగిపోతుందండి. అందుకోసమే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధానంలో, ఒకవేళ చదువురాని వాళ్ళం ఉంటే హృదయంలో భద్రపరచుకోవాలి. చదువొచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరిగా నోట్బుక్ పెన్ తెచ్చుకొని చెప్పేటప్పుడు రాసుకోవాలండి. నాలుగోదిగా దేవుని ఎడల
గౌరవము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఐదవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు మేలు చేసిన వాడుగానే ఉన్నాడు. ఎవరు? యేసేపు. మరి నువ్వు ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం. అంత మాత్రమే కాకుండా సహోదరుల ఎడల తల్లిదండ్రుల ఎడల ప్రేమ గలవాడిగా ఉన్నాడు గనకనే కీడుకు ప్రతి కీడు వారి అన్నదమ్ములకు చేయలేదండి. నిజంగా నీవు నేను ఎట్టి స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంది. యేసేపు ద్వారా మన జీవితాన్ని బాగు చేసుకుంటూ దేవుని వాక్యముతో ప్రతిదినము మనల్ని మనము దిద్దుకుంటూ రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలి అని లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి బంగారమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. సరే, మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. భూమి ఆకాశమును సమస్తం సృజించిన యేసయ్య, నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రము నా తండ్రి. అవును నా తండ్రి, పగులంతా కాచి కాపాడిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. రాత్రి కాల సమయంలో నా తండ్రి నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యము దయచేసిన విధానాన్ని బట్టి నీ కోట్లాది వందనములు స్తుతి స్తోత్రమయ్యా. అవును నా తండ్రి, నేను పాటల ద్వారా స్తుతించి మహింపరిచాము నా తండ్రి. అమ్మగారు చెప్పిన వాక్యాన్ని నా తండ్రి, యేసేపుని గురించి నా తండ్రి మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, ఆనాడు యేసేపు నా తండ్రి బాల్యం నుండే నా తండ్రి నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడని నీ మాట నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు నా తండ్రి. అవును నా తండ్రి, మేము కూడా ఈ లోకంలో జీవించే ప్రతి యవన బిడ్డ నా తండ్రి నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవించి నా తండ్రి నీ ఎడలే నా తండ్రి నీ శ్వాసంతో నమ్మకంతో జీవించే భాగ్యం ప్రతి ఒక్కరు దయచే తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి నీ మీద ఆనాడు యేసేపు ఆధారపడ్డాడు నా తండ్రి. మేము కూడా నా తండ్రి నీ మీద ఆధారపడి ప్రతి విషయంలో నా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లోకంలో జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, అమ్మగారు చెప్పిన వాక్యాన్ని నా తండ్రి విని విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారంగా ఈ లోకంలో ఉన్నంత వరకు జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అవునా తండ్రి, వాక్యాన్ని సాతాను వచ్చి ఎత్తుకొని వెళ్ళకుండా ప్రతి హృదయంలో ఫలించే భాగం దయచేయ ప్రభువా. అవునా తండ్రి, మా సంఘం దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘంలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా సంఘాన్ని మా సంఘ కాపరిని వారి కుటుంబాన్ని కూడా దీవించి నా తండ్రి ఇంకా వాళ్ళు సేవలో బలపడే భాగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ మార మనసు పొంది నా తండ్రి నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునా తండ్రి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవిస్తే నీకు ఇష్టమో ఆ రీతిగా మేము జీవించుటకు సహాయం దయచేస్తామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా